హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో చెర్రీ టమాటా చెట్లు చూద్దామండి. సేమ్ టమాటా చెట్లులానే ఉంటాయి గానీ, చాలా పెద్దగా గ్రో అవుతాయండి. మన నార్మల్ టమాటా, ఆర్గానిక్ టమాటా కన్నా మనకి చెట్టు అనేది చాలా హైట్ పెరుగుతుంది. మనం ఏదన్నా సపోర్ట్ ఇస్తే గనక చాలా పాదులాగా పైకెక్కేస్తూ ఉంటుందండి. అండ్ గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయండి కాయలనేవి. ఇలాగ మనకి ఆరెంజ్ కలర్, రెడ్ కలర్‌లోకి ఇలా చేంజ్ అవుతున్నప్పుడు మనం ఒక్కొక్కటి కోసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. లేదంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా పులుపుగా ఉంటాయండి. మనం ఎక్కువ వీటిని పచ్చళ్ళకి ఆటిలకి యూజ్ చేస్తే బావుంటుందండి. మనం చింతపండు బదులు ఈ చెర్రీ టమాటాలు కూడా యూజ్ చేసుకోవచ్చండి. మంచి పులుపు ఉంటుంది. టొమాటో రైస్ ఇలా చాలా ఐటెమ్స్ అనేవి మనం ఈ టమాటాస్‌తో చేసుకోవచ్చు. కానీ చాలా చిన్న చిన్నగా ఉంటాయండి. ఒక మనకి బౌల్ ఆఫ్ టమాటాస్ వస్తే ఒక 3, 4 టమాటాస్‌తో మనకి ఉంటాయండి. చిన్నగా ఉంటాయి. మనం ఫ్రెష్‌గా కూడా తెంపుకొని తినేయొచ్చండి. వీటిని చెట్టు నుంచి చాలా పుల్ల పుల్లగా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గార్డెన్ టూర్ అండి. నా గార్డెన్‌లో ఈరోజు చెర్రీ టమాటాస్ అనేవి గుత్తులు గుత్తులుగా కాసినాయండి. సమ్మర్‌లో మనకి టమాటాస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. నా వీడియోస్ నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా